హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. సో ఇవాళ మన డే లాగా చేసి అయితే 84 అనమాట, 84 85 సమ్. సో ఇప్పుడైతే టైం అయితే 11 అయితే మనం అయితే షాప్ దగ్గరికి వచ్చినాం. బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు షాప్. సో షాప్ అయితే ఇప్పుడు తీసినా, ఇంకా టిఫిన్ అయితే చేయలేదు, టిఫిన్ చేద్దాం. ఈ వారం రోజులు అయితే బ్లాగ్ తీసి అయితే కాలేదు, కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ అటు ఇటు తిరుగుడు అయిపోయింది. సో ఇంకా వీడియో తీద్దాం అనుకున్నా కానీ కొంచెం అటు ఇటు తిరుగుడు అయిపోవడంలో తీయలేదు. సో ఇవాళ క్రిస్మస్ కాబట్టి ఇంకా ఇవాళ చెప్పది మా బాబు వచ్చింది షాప్ లో కాబట్టి ఇప్పుడైతే ఇంక ఇవాళ అయితే 2 రోజులు అయితే లాగైతే తీస్తా. సో ఎటు అట్లా తిరిగేద్దాం. ప్రస్తుతానికి అయితే పోయి టిఫిన్ చేసుకుని పోదాం. అయితే ఇవాళ అయితే మన రామ్ హోటల్ పక్కన ఉన్నటువంటి టిఫిన్ సెంటర్ అయితే వచ్చింది. ఏం పేరు ఇది? శ్రీరామ టిఫిన్ సెంటర్ కదా వచ్చినాం. ఇక్కడ 2 బజ్జీలు తీసుకున్నాం. బజ్జీలు అయితే మస్తు పెద్ద ఉన్నాయి. సో ఏ చట్నీ ఏవా అన్న? మరి బజ్జీలు ఇచ్చిన చట్నీ చెప్పు. సో చూసుకొచ్చింటే బజ్జీలు అయితే మంచి పెద్దగా ఉన్నాయి. 2 బజ్జీలు వేద్దామని వచ్చిన. ఏదైతే రామటీసాల పక్కన ఉంటుంది, రామటీసాల పక్కన టిఫిన్ సెంటర్ అయితే అందరికీ తెలిసే ఉంటది. సరే ఫస్ట్ టైం వచ్చిన ఇలా వారం ఇంతవరకు ఎప్పుడు రాలేదు, ఇప్పుడే ఇదే ఫస్ట్. సో టేస్ట్ చూసి చెప్దాం ఎట్లుంది అన్నది. గరం గరం అవుతున్నాయి, చలో తిందాం. సో హోటల్ అయితే ఇది చాలా అంటే చాలా పోతుంది. దాదాపు ఎన్ని సంవత్సరాలు అయితే 25 years అవుతుంది అయితే హోటల్ పెట్టయితే. పాత బోర్డు కాబట్టి బోర్డు లేదు, బయట అయితే బోర్డు లేదు. రామ్ టేస్టాల్ పక్కన ఉంటది కాబట్టి అందరికి తెలుసు. బోనాలు గరం బాగున్నాయి. చెట్టిస్తా మంచి గట్టిగా ఉంది. మనకి పేరు అవసరం లేదు, మంచిగా వాటికి అంతేనా? బాధపై ఏమంటావు? బాగా సంవత్సరం సంవత్సరం కూడా నేను ఎప్పుడు డైలాగు చెప్పేసి ఎట్లా బాజీ 2 బజ్జీ మస్తు మస్తు అయిపోతుంది. 2 పూరేద్దావా? ఇద్దాం, పూరేద్దాం మంచిగా ఉండే. ఉద్దాలో ఉంది టేస్ట్ మాకు. ఏం చెప్తున్నా, సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా వచ్చినాం. నేను ఫస్ట్ వచ్చిన మన రెగ్యులర్ అత్తరాడు ఇలా అన్న ఇలా ఉండే ట్రై అవుతుంది దాంట్లో ఇలా వచ్చేసిన టేస్ట్ అయితే 2 బజ్జీలు అంటే మస్తు అయిపోతాయి. పెద్దగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి. బోండాలు మనమైతే 2 బజ్జీలు తిన్న తర్వాత అయితే 2 పూరి అయితే వేసినాం. దీనికైతే క్యాబేజీ పప్పు అయితే ఇచ్చేసిండు. గరం అయితే గరం ఉన్నాయి పూరీలు అయితే. చూద్దాం టేస్ట్ ఎట్లుందన్నది. కూడా అయితే మంచి కడ కడ వస్తుంది. మనకి తిరిగిపోతుంది మంచిగా. క్యాబేజీ పప్పు హోటల్ తిన ఉంటాయి కానీ టేస్ట్ మంచిగా ఉంది. దానికి మీరు కూడా సంపమే కొరి కామెడీ షాప్. వీడియో పెడితే మనం ఎదగపోవడానికి కారణం వాళ్ళు చెప్పాలి. ఈ పిల్లగాడే మన వీడియో షేర్ చేస్తలేడు, మనకి ఎత్తలేడు, మనని ఎదగనెత్తలేడు. ఇంకెక్కడి మనం ఎత్తాము. ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకో, ఎప్పుడు వేద్దాం మనం పెద్దగా అవుతాం. చెప్పురు దోస్తులు, మీరే చెప్పారు ఇంకా నవ్వుతున్నారు మళ్ళీ. సో గాయస్ ఎప్పుడైతే మనం అయితే మళ్ళీ అయితే రాజన్న రెస్టారెంట్కి వచ్చేసినాం. ఇవాళ అయితే ఒక మటన్ బిర్యానీ తినవచ్చు, దాంతో పాటు చికెన్ కూడా తిందామని వచ్చా. సో ఇదైతే మన డైలీ బ్లాగ్ అన్నమాట. ఈ మధ్యన వీడియో అయితే పెడతలేదు. మొన్న టిఫిన్ చేసిన వీడియోకు దానికి కంటిన్యూషన్ అయితే వీడియో చేద్దామని తీసిన. సో మళ్ళీ అయితే తీయలేదు. సో ఇప్పుడైతే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. వర్క్ అయితే ఉండట్లే కాబట్టి వీడియో చేయట్లేదు. ఇప్పుడు మనం అయితే తిందాం. తిని ఇప్పుడు వీడియోలు పెడతా ఎంత కంటిన్యూషన్లో. సో మనకైతే బిర్యానీ వచ్చింది చూసుకోవచ్చు. ఇదేంటి చికెన్ బిర్యానీ. సో చికెన్ బిర్యానీ ఇచ్చిండు మా బాబు దొరకకుండా చేసిన. హాయ్ బ్రా. సో మా వాడైతే చికెన్ బిర్యానీ తింటాడు, నేనైతే మటన్ కదా, నేనైతే మటన్ బిర్యానీ తీసుకున్నా.
అయితే టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది, ఎందుకంటే మనం లాస్ట్ టైం తిన్నప్పుడు చూసి చెప్పినా కదా నీకు ఆల్రెడీ. మీరు కూడా ట్రై చేయరు. సో ఇంకా పీసులు చూసుకోవచ్చు, ఇంకా మంచిగా మంచి కుక్ అయింది, జ్యూసీ అయితే కుక్ అయింది చూసుకోవచ్చు. సో అంటే నాకనే కాదు, మీకు కూడా ఇట్లా ఇస్తారు. ఒకసారి ట్రై చేయరు, ఎట్లా అనిపించేది అయితే మనకైతే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయాలి. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు తినేద్దాం. మనకు ఇంకో సూప్ కూడా ఎంత నీట్గా ఇచ్చిన చూసారా, సూప్ కూడా ఎంత మంచిగా ఉంది. ఆనియన్స్ చల్లా ఫస్ట్ తినేద్దాం. కొంచెం సూప్ వేసుకొని, కొద్దిగా అంత సూప్ వేసుకొని, మసాలా కూడా మంచి మీడియం ఇచ్చింది, కానీ వేడి బాగుంది. ఫస్ట్ బయట మీతో పాటు నేను మటన్ బిర్యానీ సో తీసుకున్నా, శనార్థున్నా. బాగా వేడింది, కానీ మంచిగా ఉంది, ఎక్స్ట్రా ఉంది, మంచిగా ఉన్నది. ఏదైనా సరే నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. ఇవాళ అయితే మనకు సాయంత్రం అయితే బాలాజీ పకోడీ అని చెప్పి ఒకటి గోపాలనార్ కూడా స్టార్ట్ అవుతుంది. వీళ్ళైతే మా విలేజ్ టీం వాళ్ళు అయితే వేస్తారట. సో అది కూడా ఒకసారి వీలైతే కవర్ చేద్దాం, సాయంత్రం వరకు ఎట్లా ఉంటుంది మూమెంట్ చూసి, అది కూడా పకోడీ టేస్ట్ చూసి రివ్యూ ఇవ్వాలని చేద్దాం. మటన్ ఎంత మంచిగా తిందాంగా రెడీ అప్పుడు చేసినా చిన్న తినా ఎంతసేపు రా. సో గాయస్ టైం అయితే 6:15 అవుతుంది. మనం అయితే ఇంకో మన గోపాలనార్కి వచ్చినాం. గోపాలనార్లో ఇవాళ బాలాజీ చికెన్ పకోడా అనేది ఒకటి ఓపెనింగ్ ఉన్నది, ఆడికి వచ్చేసాం. ఇక్కడ చూసుకుంటే అయితే ఇక్కడ అంజమామ వచ్చిండు, వాళ్ళ మన మై విలేజ్ టీం లేదా టీం వాళ్ళైతే అందరు వచ్చిండ్రు. వాళ్ళని చూసుకోవడానికి ఇంకొక మంది కూడా ఎత్తుకోవచ్చు. మొత్తం అయితే ఫుల్ జాతర ఉన్నది. ఫస్ట్ అయితే మనం అయితే ఈడ మన ఫాస్ట్ ఈడ కొత్త పెట్టారు కదా బాలాజీ చికెన్ పకోడా అని చెప్పి, అక్కడ మంది లేరు కానీ మొత్తం ఇక్కడ అయితే ఉన్నారు. చూపిస్తా చూడండి, ఇప్పటికైతే పండుగ అందుకే కనబడుతుంది కదా సన్మానం చేస్తారండి. సన్మానం చేస్తున్నట ఇంత పెట్టిందో మొత్తానికి అయితే ఎవరైతే కనబడుతుంది. ఎలా అయితే బాగానే వచ్చాడు రెండు గంటలు ఉంటది, ఇంకా 2 గంటలు ఉంటది, ఫోటో చేయొచ్చు. రాగా చేస్తే 5 నిమిషాలు వెళ్ళిపోతుంది. దయచేసి అర్థం చేసుకోండి, ఆగా చేస్తే వెళ్ళిపోతుంది. మన ఊరికి వచ్చిన గెస్ట్ మన జాగ్రత్త కాపాడి పంపించే బాధ్యత మనది. దయచేసి అర్థం చేసుకోరి. కొంత వెంకటేశ్వర అయితే భూమి ఉండండి, ఒక్కొక్క దిగిన ఫోటో దిగచ్చు. దయచేసి అందరూ తీయలేరండి, ఒక్కొక్క సరే మీరు ఫోటో దిగిన తర్వాత ప్రతి ఒక్కరు 2 గంటలు సరే ఒక దిగి గిటాతున్నది. ఇక్కడైతే జనాలు అయితే ఎట్లా కొట్టారంటే మన సిరిసిల్లకు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే ఉన్నది మొత్తానికి అయితే ముచ్చట. ఎందుకంటే వీళ్ళు ఇంకా ఇప్పుడు చూడనట్టు చేస్తున్నారు. అయితే మొత్తానికి అయితే మొత్తం మన సిరిసిల్ల అంటే ఆమె జోలుకొని అయితే ఇది అయితే ఇంకా ఇంతకు మించి నేను చెప్పలేను.
సో ఇప్పుడైతే మనం అయితే గంగమ్మని కలవడానికి వచ్చినాం, కానీ ఇక్కడ మనకైతే మన సబ్స్క్రైబర్ కలిసింది. హాయ్ చెప్పు. ఇంకో మన సబ్స్క్రైబర్ అట్ట మన అయితే సెల్ఫీ అయితే దిగింది. సో మొత్తానికి అయితే ఇంకో మన వెంకన్న వచ్చిండు. హాయ్ వకీల్ సాబ్, గండును హైదరాబాద్ నుంచి వచ్చిండు మొత్తం గంగమ్మని కలవడానికి. సో సో అప్పుడు వచ్చినప్పుడు అయితే మస్తు అయితే మంది ఉన్నది. ఇంకో ఫ్రాన్స్ ఉన్నది, వీళ్ళ దగ్గర అయితే ఇంకో చికెన్ ఉన్నది, ఉన్నది. ప్రస్తుతానికి అయితే టోకెన్ సిస్టమ్ మనకైతే టోకెన్ ఇస్తారు. మనదంతా 160, 161 లేకపోతే ఇంకా వీళ్ళ దగ్గర అయితే అన్ని మొత్తం ఫ్రీడమ్ ఆయిల్ అయితే వాడుతారు. ఇవాళ ఓపెనింగ్ కాబట్టి కొద్దిగా బాగుంటది టేస్ట్ అయితే. చూద్దాం, మనం ఇంటికి అయితే తిని రివ్యూ అయితే ఇద్దాం. ఇంటికాడ అయితే ఇక్కడైతే ఇంట్లో కాబట్టి పార్సల్ తీసుకుపోతాను. సో మొత్తానికి అయితే మనం అయితే ఇంకా చికెన్ పకోడా తీసుకున్నాం ఒక పావుకిలో. అంటే ఇది టేస్ట్ చూసి ఎట్లున్నదని అయితే మా ఇంటికి అయితే రివ్యూ ఇద్దాం. ఇది ఇవాళ స్టార్ట్ చేసారు కాబట్టి కొత్తగా మంచిగానే ఉంటుంది నాకు తెలిసి మాక్సిమం అయితే, కానీ పోయి చూద్దాం చలో. సో గాయస్, ఇందాకైతే మనం తెచ్చుకుంది అయితే పాలాజీ చికెన్ పకోడీ. ఇంకా మీరు చూసుకోవచ్చు. ఇదైతే మనం ఇప్పేస్తా, ఒకసారి చూస్తా ఎట్లుంటుంది అని రివ్యూ అయితే ఇస్తా. చూడండి ఒకసారి, ఇంకా చూడడానికి అయితే ఇట్లున్నది. పేపర్లో చేద్దాం. ఇక ఒకటే చేత మనం వీడియో చేయాలి, మనం చేయాలంటే కొద్దిగా కష్టం అయితే ప్లేట్ ఇట్లా ఉంచేసి. సో ఇదన్నమాట మనకైతే. ఇదైతే పావు కిలో, దీనికైతే 150 రూపాయలు అన్నారు. 150 రూపాయలు ఇచ్చిన, కానీ కాజు పకోడా అని చెప్పారు, కానీ కాజు ఏమాత్రం ఉందన్నది లేకుదాం కొంచెం. ఓకే ఓకే ఓకే, కొన్ని పీసులు అయితే వచ్చేసినాయి అక్కడక్కడ, కొన్ని అయితే ఉన్నాయి. కాజు అయితే తీసిండు, కొద్దిగా అయితే కరివేపాకు వేసిండు, ఇదంతా పచ్చిమిర్చి వేసిండు. చూడడానికి అయితే బాగుంది. కొంచెం ఆయిల్ ఫ్రీడమ్ ఆయిల్ వాడిండు. ఆయిల్ అయితే ఇవాళ ఫస్ట్ రోజు ఓపెనింగ్ కాబట్టి ఆయిల్ అయితే బాగానే వాడిండు. టేస్ట్ ఇంకా క్వాంటిటీ అయితే కదా పావు కిలో ఇచ్చేసిండు. సో వీళ్ళ దగ్గర ఫ్రాన్స్ కూడా ఉంది, 200 రూపీస్ అట. లెగ్ పీస్ ఉంది, చికెన్ లెగ్ మనం అది తీసుకోలే. ఫిష్ కూడా ఉన్నది, అది కూడా 200 రూపీస్ ఉన్నది. ఫిష్ ఉన్నది, ఫ్రాన్స్ ఉన్నది, సేమ్ 200 రూపీస్. సో ఇప్పుడైతే మనం అయితే ఈ టేస్ట్ చూద్దాం, ఇది ఎట్లున్నది అన్నది. చూడడానికి అది అమ్మి అనిపిస్తుంది. చూద్దాం, రివ్యూ అయితే ఇచ్చేద్దాం మనం, ఎందుకంటే జనం ఇచ్చేద్దాం ఉన్నది ఉన్నట్టుగా. ఇది నాకు తెలిసి అయితే పావు కిలో 150 రూపాయలు తీసుకున్నాడు. అది వర్తా కాన్నది తిన్నాక టేస్ట్ చూసినాక చెప్తా. ఏదో మసాలా మంచి ఇంగ్రీడియంట్స్ అవి ఉంటాయని చెప్పి, లేదో స్పెషల్ మసాలా ఇస్తా అని చెప్పి అయితే అన్నాడు. తిందాం ఫస్ట్. సో మనకైతే ఇంకా దీంతో పాటు అయితే కొద్దిగా ఉల్లిగడ్డ ఇచ్చిండు ప్యాకెట్లు అయితే. దాంతో ఇంకో 2 ఉల్లిగడ్డలు, 2 అయితే ప్యాకెట్లు ఇచ్చిండు, ఉల్లిగడ్డలు నిమ్మకాయలు. సో ఇది కూడా ఇప్పేసి అందులో వేసేద్దాం. ఏమో ఉల్లిగడ్డలు నిమ్మకాయ వేసేసిండు. చూద్దాం, ఇది కూడా వేసేసి ఉల్లిగడ్డలు నిమ్మకాయ వేసేసిండు. 150 రూపాయలు ఇది. టేస్ట్ చూసి ఎట్లున్న రివైజ్ ఇచ్చేద్దాం. ఎలా పట్టు పడదాం, కుమ్మి కమ్మిద్దాం, సంప మింగుదాం. నిమ్మకాయ పిండుదాం ఫస్ట్. బాగా అయిపోయినాయి ఉల్లిగడ్డ బాగా. ఇది తీసుకొని ఫస్ట్ బయట మీద పడి నేను బాలాజీ చికెన్ పకోడీ టేస్ట్ ఎట్లా చూస్తా. తీసుకున్న శనార్థుల బాగుంది, మంచిగా ఉంది. చూసి మెత్త ఉంది. ఇక్కడ మంచి టైం, ఒక 1 గంట 2 గంటలు మ్యారినేషన్ పెట్టినట్టు ఒక పేట అంతే. మసాలా ఇట్లా కలిపి మంచి మెత్తగా ఉంది. బాగా టైం తీసుకోవడం తొందరనే అటు వేసి ఇటు తీసి ఇచ్చిండు. కానీ పకోడీ కాదని ఎక్కువ వస్తుంది. కాదు తక్కువ వేసినావు, బోన్ తెచ్చుకున్నట్టున్నాయి. బోన్ ఉంది కానీ తక్కువ ఉంది. ఉప్పు వేస్తాడు ఇట్లా నోట్ వేసుకుని కరిగిపోతుంది. బాగా టైం తీసుకుంటా, ఎందుకంటే ఎప్పుడు మధ్యాహ్నం చేసినట్టు మ్యారినేట్ చేసి పెట్టుకున్నట్టు ఇప్పుడు అది వచ్చి టేస్ట్ పెడితే అయితే సూపర్ ఉంది. ఏ ముక్క తీసినా కరెక్ట్గా ఉంది. కొంచెం ఉల్లిగడ్డ అందులో మంచిగా ఉంటుంది నాకు తెలిసి, ఎందుకంటే ఈవినింగ్ టైం ఉంటున్నాయి ఎప్పుడు. కానీ కాజు దొరకడం కష్టం ఉంది. కానీ కొద్దిగా అంతా పచ్చిమిర్చి కూడా చేసిండు ఇలానే, ఒక 2 చేసుకో చూసుకోవచ్చు. ఇంకా ఈ పీస్ తిందామా, తీసుకో మంచిగా అరిగిపోతుంది. టేస్ట్ అయితే బాగుంది. ఇప్పుడు 2-3 పీసులు తిన్నా సూపర్ ఉంది. అంత తొందరగా బాగా కష్టపడాల్సిన అవసరం లేకుండా జ్యూస్కుంది. సో పర్లేదు, నాకు తెలిసిన కాజు కొద్దిగా ఎక్కువైతే అయిపో ఒక 2-3 వచ్చింది కొద్దిగా. ప్లస్ మళ్ళా దీనికి 150 రూపాయలు అంటే
చికెన్ వచ్చేసి ఆల్రెడీ 280 రూపాయలు ఉంది ప్రజెంట్. 300 400 పెట్టచ్చు నాకు తెలిసి, పావు కిలో 100 రూపాయలు పెట్టచ్చు. ఇదైతే 150 రూపాయలు పెట్టిండు. కానీ నాకు తెలిసి ఎక్కువ అనిపిస్తుంది. టేస్ట్ అయితే బాగానే ఉంది. ట్రై చేయరి, నెక్స్ట్ టైం వర్త్ అనిపిస్తే ఓకే కంటిన్యూ చేయరి. నాకైతే 150 రూపాయలు 50 ఎక్కువ అనిపించింది. ఎందుకంటే చికెన్ రేట్ ఇప్పుడు ఆల్రెడీ ప్రజెంట్ 280 రూపీస్ ఉన్నది. 280తో కొలుసుకున్నా అని 120 సరిపోతుంది. 400 పెట్టచ్చు, కానీ 600 పెట్టాడు. మ్యాక్సిమం లాస్ట్ 500 పెట్టచ్చు, 600 పెట్టాడు. సో అదనమాట. సో ఇది తిందాం, తినేసి వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేద్దాం. వీడియో పెట్టక చాలా అంటే చాలా రోజులు అవుతుంది, ఎందుకంటే నాకు వ్యూస్ అతనే పెట్టకపోతే నేను లైట్ తీసుకున్నా. సో ఇది తినేసి పెట్టేస్తా. థ్యాంక్ యూ సో మచ్. అందరికైతే గుడ్ నైట్, బాయ్.